మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ములకలపల్లిలో స్థానిక రైతులు యూరియా బస్తాల కోసం తెల్లవారుజామున 2 గంటల నుండి క్యూలైన్లో గంటల కొద్దిగా నిలబడి నిరాశ ఎదురైంది. అయితే ములకలపల్లి గ్రామంలో లక్ష్మీ వెంకటనాథ ఆగ్రో ఏజెన్సీస్ ప్రొప్రైటర్ అజ్మీరా నాగేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. యూరియా బస్తాల లారీ వచ్చే సమయంలో స్థానిక రైతులకు సమాచారం ఇవ్వకుండా అజ్మీరా నాగేశ్వరరావు బంధువులైన ఖమ్మం జిల్లాకు చెందిన రైతులకు సమాచారం అందించి యూరియా బస్తాలు పక్క జిల్లా రైతులకు అందించడం పట్ల స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక స్థానిక రైతులను మోసం చేస్తూ పక్క జిల్లాలకు యూరియా బస్తాలు పంపిణీ చేసిన లక్ష్మీ వెంకటనాథ ఆగ్రో ఏజెన్సీస్ లైసెన్స్లను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. డోర్నకల్ వ్యవసాయ అధికారిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఉదయం 6 గంటలకు పోయి మళ్ళీ 6 గంటల నుంచి మీ తొడలగూడెం గ్రామం కానీ చుట్టూ దగ్గర ఉన్న గ్రామాలు కానీ మాకు మందు కట్టు గ్రామానికి ఇవ్వట్లేదు అంటే వాళ్ళ ములకలపల్లి ఆగ్రో వాళ్ళ షాప్ పెట్టారు. మీరు అక్కడ పోటంటే ఇక్కడికి వచ్చేలోపు ఆ షాపు ఓనరు దగ్గరలో ఉన్న గ్రామాలకి 4 గ్రామాలకి వాళ్ళ రైతులు తీసుకొని ఒక్కొక్కరికి 5 గంటల చొప్పున సప్లై చేయడం జరిగింది. తర్వాత మేము వచ్చి గొడవ చేయడం వల్ల కొంత కేసు వేసి మమ్మల్ని ఇబ్బందికి గురి చేసాడు. ఇప్పుడు ఏఓ గారు వచ్చి మీకు రేపు సప్లై ఏర్పాటు చేస్తే ఇచ్చే విధంగా మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటామనే మాట చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి వచ్చిన మంచినీళ్ళు కూడా తక్కువకుండా అందరూ రైతులు కడుపుతో పంటతోటి ఉన్నారు. వాళ్ళకి పంటలు ఏర్పాటు చేయాలని అధికారులను కూడా పార్టీ మన గవర్నమెంట్ని కూడా మేము విన్నపం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి రైతులకు కావాల్సిన కట్టలు ఏర్పాటు చేయాలని, యూరియా కొరత బాగా ఉన్నదని చెప్పడం, కొంత గొప్ప షాపులలో ఇవ్వడం వల్ల కొంత బ్లాక్ మార్కెట్ అవుతుంది అనేది రైతులకు ఆందోళన చేస్తున్నాం. అది కట్ట 266 రూపాయలకి ఇచ్చే కట్టని షాప్ పర్పస్లో 330 రూపాయలకి ఇస్తాడు. బిల్లు రాసేదో 266 రూపాయలు.